లిక్కర్ స్కామ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మూడవ ఛార్జ్ షీట్ వేసినటువంటి సిట్ దాంట్లో అనేక విషయాలను పొందుపరిచింది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి పరిమితికి మించినటువంటి ఆదాయం, వేల కోట్ల రూపాయల ఆదాయం. ఓ పక్కన దొంగ ఓట్లు కొనడానికి, మరో పక్కన ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టుబడులుగా మార్చడానికి ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అసలు దొంగ ఓట్లకి, ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టుబడులకి, లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా లిక్కర్ కేసు గడిచిన 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. దాంట్లో వెలుగు చూస్తున్నటువంటి వాస్తవాలు కూడా, సిట్ బయట పెడుతున్నటువంటి వాస్తవాలు కూడా మరొక సంచలనంగా మారుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల సొమ్ము ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్ళటం, అక్కడ పెట్టుబడులుగా మారటం, అసలు ఒక ప్రభుత్వం ఉన్నటువంటి వనరుల్ని రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చాల్సిన పరిస్థితుల్లో అక్రమంగా సంపాదన, వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం పక్క దేశాలకు తరలి వెళ్ళిపోవటం ఎలా చూడాలి? అసలు సిట్ చెప్తున్నటువంటి వాస్తవాల్లో ఇంకా ఎలాంటి సంచలనాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? గతంలో మనం ఈ విషయం మీద మాట్లాడుకున్నప్పుడే 3,500 కోట్ల రూపాయలని సిట్ ఏదైతే నిర్ధారిస్తోందో అది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది కేవలం మనకు కనపడుతుంది పైన ఉన్న ఉపరితలం మాత్రమే, ఒక లేయర్. దాని లోపల చాలా పెద్ద మాస్ ఉంది అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. ఒకటి. రెండోది 16వ తారీఖు 15వ తారీఖు ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారంట అని చాలా మంది అన్నప్పటికీ నేను చెప్పింది ఆ రోజు ఫైనల్ ఛార్జ్ షీట్ పడదు ఇప్పుడే. ఎందుకంటే తవ్వే కొద్దీ అది అగాధంలోకి వెళ్ళిపోతుంది, ఒక సొరంగం లాగా. కొత్త కొత్త పాత్రదారులందరూ బయటకు వస్తున్నప్పుడు కోర్టు కూడా టైం ఇస్తుంది. ఎందుకంటే ఇదేదో ఒక వ్యక్తితోటో ఇద్దరు వ్యక్తులతోటో జరిగినటువంటి వ్యవహారం అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది అయితే అంతటితో అయిపోయేది. వెనక జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవాళ్ళం మనం. నేరం ఒక చోట జరిగితే దానికి సంబంధించి ఆ జేమ్స్ బాండ్ ఒక 5-6 దేశాలు తిరిగి వచ్చేవాడు. సో సేమ్ జేమ్స్ బాండ్ సినిమాలు ఇప్పుడు మన రాష్ట్రంలో చూపిస్తున్నారు వీళ్ళు మనకి. కొండల్లోకి, తోరాగోర గుహల్లోకి ఇవన్నీ వెళ్ళి సెట్ చేసుకొని రావాలి. కాబట్టి వీళ్ళు అనుకున్నది కూడా ఏంటంటే నేరం అయితే జరిగింది, కుంభకోణం అయితే జరిగింది అనుకున్నారు, కానీ దాని పరిధి ఇంత విస్తృతంగా ఉంటుంది అనేటువంటిది ముందు ఇటు ప్రభుత్వం కానీ అటు సిట్టు కూడా ఊహించలేదు. ఇప్పుడు అనఫిషియల్ లెక్కల ప్రకారం ఏమంటున్నారు, కేవలం కమిషన్ రూపంలో తీసుకున్నటువంటిది మాత్రమే 20% కమిషన్ తీసుకున్నటువంటిది 3,500 కోట్లు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నింటినీ చేపట్టి 50% ఇల్లీగల్గా ఏ రకమైన లెక్క డొక్క లేకుండా సప్లై చేసినటువంటి దాని ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళింది. తయారు చేయడానికి 20 రూపాయలు అవుతుంది, 15 రూపాయలు 20 రూపాయలు, అమ్మింది 200కి. అవును. బాటిల్ మీద 120 రూపాయలు కమిషన్ వస్తేనే, 20% కమిషన్ వస్తేనే 3,500 కోట్లు అయితే 20 రూపాయలు 200కి అమ్మినప్పుడు 180 రూపాయలు బాటిల్ మీద మిగిలింది. అది ఎంత వాల్యూమ్లో ఉంటుంది? 1000 కోట్లు, 35,000 నుంచి 40,000 కోట్లు అనేటువంటిది అనఫిషియల్గా మాలాంటి వాళ్ళు వేస్తున్నటువంటి లెక్కలు. మరి ఈ 40,000 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయలు సర్దాలి అంటే ఎలక్షన్లకో, బంగారం కొంటేనో, ఇంకోటి కొంటేనో ఎంతవరకు సర్దగలుగుతారు? సో ఇది స్టేట్కో నేషనల్కో పరిమితం కాకుండా అది ఇంటర్నేషనల్ అయిపోయి ఉంటుందని తెలుసు కదా. అయితే తీగలాగా అది ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది చూస్తున్నాం. జనరల్గా గతంలో ఎలా ఉండేది, గతంలో ఎవడన్నా ఒక పొలిటీషియన్ అవినీతి చేస్తే నేరుగా తీసుకెళ్లి స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేవాడు. మనకు తెలిసింది అంతే కదా. ఎందుకంటే అక్కడ లెక్క డొక్క ఎవడు అడగడు, అడిగిన వాళ్ళు ఇవ్వరు కాబట్టి స్విస్ బ్యాంక్ అనేటువంటిది వాళ్ళకి సేఫ్ హెవెన్ లాంటిది కాబట్టి అక్కడ పెట్టుకుంటారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగానే ఈ క్రిమినల్ సైకాలజీలో, క్రిమినల్ మెంటాలిటీలో ఒక 20-25 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటాడు ఆయన. సో ఇప్పుడు యూరోప్ కంట్రీసో, లేకపోతే అమెరికానో, లేకపోతే ఈ సోకాల్డ్ స్విట్జర్లాండ్లోనో వీటిల్లో పెట్టుకుంటే ఏంటంటే ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ కంట్రీస్. అక్కడ తెలుగు వాళ్ళు విపరీతంగా ఉంటారు, అన్ని ప్రదేశాల్లో ఉంటారు. ఒకవైపు నుంచి ఎట్లాగో లీక్ వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కున్నారు. ఇప్పుడు ఎంతసేపుడికి ఆఫ్రికా చుట్టే తిరుగుతున్నాయి చూడండి ఆ దేశాలని. జింబాబ్వేలో వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారని వీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి మనకి. ఆల్రెడీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అనిల్ రెడ్డి అని, జార్జి రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్కడ వ్యాపార సంబంధాలు ఆల్రెడీ ఉన్నాయి. సో దానికి ముందే రూట్ క్లియర్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు.
షెల్ కంపెనీస్ ఎన్ని కావాలని క్రియేట్ చేసుకున్నారు. వచ్చిన ఆదాయాన్ని కంటైనర్లో తరలించారా, క్యాష్ రూపంలో తరలించారా అనేది మనకు తెలుస్తుంది. హవాలా ఉంటుంది కదా, హవాలా ఎడిదిరిగి ఉంటుంది. మీకు ఎన్ని వందల కోట్లు కావాలన్నా ఒక 10 నిమిషాల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేసేటువంటి పరిస్థితి. దీంట్లో వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే బాగా ఫ్లరిష్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఒక్క వ్యక్తి కష్టపడితే అది అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి రామోజీరావు గారిని తీసుకోండి. రామోజీరావు గారు గత 20-25 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ వదిలి బయట ఒక ఆఫీస్ విజిట్ చేశాడని కానీ, ఒక చోటకు వెళ్ళాడని మనం ఎక్కడ వార్త వినలా. కానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ఆయన నడిపినటువంటి విధానం ఏంటంటే, సరైనటువంటి పొజిషన్లో సరైనటువంటి వ్యక్తిని పెట్టాడు. ఇది పాజిటివ్ నోట్. ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలో ఏ కీలక పోస్ట్లో ఏ వ్యక్తి ఉండాలి, ఎలాంటి అనుభవం కలిగినటువంటి వాడు ఉండాలని పెట్టి వ్యవస్థ పనిచేసేటట్టుగా ఆయన ఇచ్చేశారు. దురదృష్టం కొద్దీ నేను రామోజీరావు గారిని కంపేర్ చేయాల్సి వస్తుంది. అది పాజిటివ్గా చెప్పాను నేను ఆయన విషయంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. సేమ్ సిస్టమ్, ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ సిస్టంలో ఆ తప్పుడు పని చేయడానికి ఎవరికైతే దాంట్లో మాస్టరీ సాధించున్నాడో, మాస్టరీ నిష్ణాతుడై ఉన్నాడో, వాళ్ళని తీసుకొచ్చి ఆ కీలక పొజిషన్స్లో తను వాళ్ళని అందరినీ ప్లాన్ చేసుకున్నాడు. మొన్నటిదాకా ఇన్ని పేర్లు బయటకు వచ్చినా అనిల్ రెడ్డి పేరు బయటికి రాలా. తీరా చూస్తే ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ సొమ్మంతా ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరింది అనేటువంటిది వస్తుంది. ఆ దాన్ని ఎక్కడెక్కడ పెట్టాలనేటువంటిది ఇతనే రూట్ చేశాడనేటువంటిది వస్తుంది. సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. బాగా బ్యాక్వర్డ్ కంట్రీస్. అక్కడ లేబరు చీప్గా దొరుకుతారు. తర్వాత మీరు ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు. ఒక రకమైనటువంటి మాఫియా నడుస్తూ ఉంటుంది. కరప్షన్ విపరీతంగా ఉంటుంది. అవసరమైతే మీరు ప్రధానమంత్రిని కూడా కొనేయచ్చు. అలాంటి స్థితిలో వాళ్ళకి సేఫ్ హెవెన్ లాగా అనిపించింది. మన వాళ్ళంతా ఎంతసేపటికి ఏంటంటే ఇక్కడెక్కడ ఉందేమో, అక్కడెక్కడన్నా ఉందేమో ఇవి వెతుకుతున్నారు. కానీ ఆ డొంక ఇప్పుడు కదిలింది. కదిలినప్పుడు మొన్నటిదాకా అతని పేరేంటి, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో నవీన్ రెడ్డి అతని పేరేదో చెప్తున్నారు. అతను కూడా ఇప్పుడు బయట నర్రెడ్డి అతను బయటకు వచ్చాడు. సో తనకి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో మీరు అది కూడా గమనించండి, తన సామాజిక వర్గం వాళ్ళే 95% పెట్టుకున్నాడు. మీరు ఈ పేర్లన్నీ ఎక్కడ వెతికినా మీరు ఆ గోవిందప్ప బాలాజీ ఒక్క పేరు తప్పితే మిగతా అన్నీ చూడండి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు. అంటే వాళ్ళ సామాజిక వర్గం నాయుడు ఒకళ్ళిద్దరు తప్పితే. సో వాళ్ళ పట్ల అతనికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. తర్వాత ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రాణాలు సైతం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన ట్యూన్కి ఆడటం మొదలుపెట్టారు. అంత సిన్సియర్ ఆఫీసర్లు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆ క్రిమినల్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనకి ప్రాణం అర్పించడానికైనా సిద్ధపడతారు, కానీ పక్కకి వెళ్ళరు. దానికి ఉదాహరణ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు. ఆవిడ అన్ని కష్టాలు పడి జైల్లో ఉండి నడవలేకపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బాగైన తర్వాత ఏరి కోరి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అలాంటి వాళ్ళని అందరినీ సెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు వాళ్ళని తీసుకెళ్ళి ఏమి చేసినా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేయాలి కదా. ఏదో ఈ మధ్య శ్రీలక్ష్మి గారికి వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏదో చెడింది. ఇప్పుడు ఏమైపోయింది, శ్రీలక్ష్మి గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ యాక్సెస్లోకి వెళ్ళిపోయారో వీళ్ళందరినీ ఎందుకు లెక్క చేస్తుంది? కరుణాకర్ రెడ్డి చెప్పింది కరెక్టే. నేను ఇంకా మినిస్టర్ని లెక్క చేయాల్సిన పనే ఉంది, లేకపోతే నిన్ను లెక్క చేయాల్సిన పనే ఉంది ఆవిడకి. సహజంగానే ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్కి లెక్క చేయాల్సిన అవసరం లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆఫీసర్ ఆ ప్రవీణ్ ప్రకాష్ని చూసాం. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పనిచేసేటప్పుడు ఆయన నెత్తి మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. చీఫ్ సెక్రటరీ పైన ఒక పోస్ట్ క్రియేట్ చేసి. మరి అప్పుడు ఏమైంది? అతను ఎవరు నన్ను లెక్క చేశాడా? ఆయన అసలు రిజైన్ చేసిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు కదా. రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక ప్లాన్ చేసుకున్నాడు. చేసుకొని దీనికి తోడు ఈ పనిచేసిన వాళ్ళకు కూడా ఏం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడంటే, 20-25 సంవత్సరాలు యువకుడిని, నేనే ముఖ్యమంత్రిని, మీరు ఏ తప్పుడు పని చేసినా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, సామ్రాజ్యం మందే అన్నారు. కాబట్టి గుట్టలు గుట్టలుగా పేర్చుకొని
వాటితోటి సెల్ఫీలు తీసుకున్నా, వాటితోటి ఇది చేసినా, ఫ్లైట్లో హీరోయిన్లతో వెళ్తా ఫుల్ వీడియోలు తీసుకున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అనేది మన జాగీరు, ఆయన చక్రవర్తి, మనం అందరం సామంతరాజులం, మనల్ని అడిగేది ఎవడు? ఇలా నడిచినటువంటి రాజకీయం పాపం. ఏదో చెప్తారు చూసారా, కాలం కలిసి రాకపోతే తాడే పామై గచ్చుద్దని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. నాకు డౌట్ అంటే వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా బయట సమాజానికి యాక్చువల్ పెద్దగా తెలియదు. వీళ్ళ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఎమ్మెల్యేలుగా అవతారం ఎత్తేవాళ్ళు ఎవరు? అవును, తర్వాత ఎమ్మెల్యేలుగా అవతారం ఎత్తేవాళ్ళు, లేకపోతే సలహాదారుల రూపంలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ వచ్చిన సలహాదారులు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవరు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఎవడు కాదు. ఒకళ్ళు రైల్వేస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు డిఫెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ధర్మారెడ్డి అని ఒక ధర్మారెడ్డి ఉండేవాడు తిరుమలలో, మీకు తెలుసు కదా. టీటీడీ ఎన్ని సంవత్సరాలు చేశాడు అసలు? అతను ఈ సర్వీసే కాదు, ఈ క్యాడరే కాదు, ఏపీ క్యాడర్ కాదు. అయినప్పటికీ ఎక్కడో ఉన్నాడు, తన సామాజిక వర్గం వాడు, ఎలాంటి అక్రమాలైనా చేయగలిగినాడిని ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడి నుంచో అయినా డెప్యుటేషన్ మీద తెచ్చుకొని పెట్టుకున్నటువంటి తీరు చూస్తే ఏంటంటే నాకు బాధ కలిగే విషయం ఒకటే. ఈ క్రిమినల్ చర్యలకు ఉపయోగించినటువంటి తెలివితేటలని యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా రాష్ట్రాభివృద్ధి మీద గనక సంపాదించుకుంది, ఏదో సంపాదించుకున్నాం, 2 ఆడపిల్లలు 10 తరాలకు కావాల్సిన సంపాదించుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత అయినా ఈ తెలివితేటల్ని, చురుకైనటువంటి అధికారులని సలహాలు తీసుకొని రాష్ట్రాభివృద్ధిగా ఉపయోగించుంటే నిజంగా అతను ఊహించినట్టుగా 20-25 సంవత్సరాలు అతనే ఉండేవాడు. సో బంగారు బాటుతో గుడ్డు పెట్టేటువంటి బాతుని ఒకేసారి కోసుకుతున్నాడు. అది జరిగిన పొరపాటు. లేకపోతే నీ అధికారం అనుభవించేవాడివి, ప్రజలకు అంతో ఎంతో మంచి చేసేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చిన అవకాశం. సహజంగానే వచ్చే ఈ చిన్న కొట్టుకుపోయేవి. దాంతో ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాళ్ళు. అదే అమరావతి నువ్వు ఆయన చెప్పిన ప్రపంచ స్థాయి రాజధాని కాకపోయినా నువ్వున్న 5 ఏళ్లలో ఒక 5,000 కోట్లతోటి నువ్వన్నట్టుగానే అన్ని భవనాలు కట్టేసేసి ఇదే రాజధాని అంటే మర్చిపోయేవాళ్ళుగా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ప్రపంచ స్థాయి రాజకీయ నాయకులు రాజధాని కట్టే అవకాశం లేకుండా పోయేది కదా. కాబట్టి ఏంటంటే అతనిలో ఉన్నటువంటి దురాశ, ప్రపంచంలో నేనే ధనవంతుడిగా ఉండాలి, ధనవంతా ఉన్న సంపద అంతా నా దగ్గరే ఉండాలనేటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో అతను ప్రవర్తించినటువంటి తీరు మూలన ఇవాళ అతను పాడైపోవటమే కాకుండా అతన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరైతే బలంగా ఇంకొక 20 ఏళ్ళు మనాడే అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటికీ. సార్ కష్టాలని ఎందుకు అనుకుంటాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో చెప్పాడు తగుదనమ్మా అని, ఇదే సందని చెప్పని ఆ అవినీతి సొమ్ములో వాటా కోసం వాళ్ళు కూడా బయలుదేరారు, ఇప్పుడు అనుభవిస్తారు. నేను అన్నది అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి అతను చెప్పిన ప్రతి తప్పుడు పని చేశారు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నారు. చాలా మంది ఏమంటున్నారు, ఇవాళ కక్షపూరిత రాజకీయాలు వైఎస్ఆర్సీపీని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. చాలా మందిని నేను ఈ ప్రశ్న వేశాను ఒకసారి, చాలా మంది అదే ప్రశ్న వేస్తున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ లోపల ఉన్నారు? ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? ఆ 5-6 10 మంది పేర్లేగా వినపడుతుంది ఎప్పుడైనా. మిగతా 140 మంది ప్రశాంతంగా వాళ్ళ పనులు. ఆ మొత్తం దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఈ డబ్బులు మొత్తం కూడా చెవిరెడ్డి ట్రాన్సాక్షన్ చేశాడు అనే కదా. కానీ సిట్ చెప్తాను, ఎవరైతే ఆ మురికి చేతులకు పూసుకొని దాంట్లో పొర్లాడాడో వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళ వెంటే పడుతున్నారు. కానీ మిగతా 140 మంది ఎమ్మెల్యేలు హాయిగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవట్లా జగన్మోహన్ రెడ్డి దగ్గర గెలిచినాళ్ళు. కానీ వాళ్ళు అంటే కొంతమంది ఏమో వేరే నకిలీ ఫోన్లు, నకిలీ సిమ్ కార్డులు వాడిన పరిస్థితి, కొంతమంది వాళ్ళ ఫోన్తో వాళ్ళే మాట్లాడుకున్నారంట. అంటే వాళ్ళ సిమ్ కార్డు వాళ్ళ పేరు మీద ఉంటుంది, దాంతో సేమ్ అడ్రస్తో ఇంకో సిమ్ కార్డు తీసుకుని వేరే కంట్రీకో వేరే స్టేట్కో పంపించి, అంటే ఇద్దరు ఒకరితోనే మాట్లాడినట్టుగా. రేపు నేను అనేది ఏంటంటే సిబిఐ చరిత్రలో కానివ్వండి, ఈడీ చరిత్రలో కానివ్వండి, లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి సిట్ కానివ్వండి, మన సిఐడి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ లిక్కర్ స్కాము, లిక్కర్ కేసు అయిన తర్వాత దీన్నంతా ఒక పుస్తకంగా ప్రచురించి ఒక మాన్యువల్గా పెట్టుకోవాలి వాళ్ళు. మళ్ళీ ఆ మాన్యువల్ వేరే వాళ్ళకి దొరికితే అది క్రైమ్ అనేటువంటిది ఎలా, ఏ రూపంలో, ఎక్కడ దాకా జరగటానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి సమర్థవంతమైన క్రిమినల్ అయితే, క్రిమినల్ మెంటాలిటీ ఉంటే ఏ స్థాయి వరకు జరగడానికి అవకాశం ఉందనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఇంత పకడ్బందీగా జరిగింది ఉండదు.
వాళ్ళ కర్మగాలి వాళ్ళంతా బయటకు వస్తుంది కానీ అధికారం మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు నలుగురు వ్యక్తులు చేసుకుంటూ వెళ్ళారు కానీ ఒక పెద్ద నెట్వర్క్నే చేసుకొని అది రాష్ట్రం దాటి దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించినటువంటి పద్ధతి చూస్తే ఏంటంటే ఖండాలు దాటింది. సిట్టు విచారణ చేసినటువంటి దాన్నంతా కూడా రేపొద్దున ఇన్వెస్టిగేషన్కి అది మాన్యువల్గా పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది అయ్యే లోపల మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దర్యాప్తు సంస్థలు దీన్ని మాత్రం స్టడీ చేయటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మనకు పేరు తీసుకొచ్చారు. చూద్దాం. అంటే లిక్కర్ కేసుకి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆధారాల ప్రకారం ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు, ఖండాలు దాటిందంటే ఆఫ్రికన్ ఖండంలో ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఈ లిక్కర్ మాఫియా వెళ్ళిపోయింది. అయితే ఈ అంశాన్ని ఒక కీలకంగా తీసుకొని ఈ మొత్తం జరిగినటువంటి దర్యాప్తుని ఒక నోట్లాగా తయారు చేసుకొని భవిష్యత్తులో ఎలా అయితే ఇలాంటి కేసులు, ఇలాంటి లిక్కర్ స్కామ్లు కానీ లేకపోతే ఇతర స్కామ్లు కానీ జరుగుతాయో అలాంటి సందర్భాల్లో అధికారులు అంటే సిట్ అధికారులు కానీ సిబిఐ కానీ ఇలాంటి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాలు, ఆ దర్యాప్తులు తేలేటువంటి రహస్యాలు మారబోతున్నాయనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.